పీవీ 20వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి దగ్గర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జానారెడ్డి పుష్పగుచ్చాలతో అంజలి ఘటించారు. ఆర్థిక విప్లవానికి నాంది పలికింది పీవీఏనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆర్థిక సంస్కరణలతో ప్రక్షాళన చేశారని కొనియాడారు శ్రీధర్ బాబు. భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి సందర్భంలో ప్రభుత్వం తరఫున నివాళులు పలుకుతూ అన్ని విధాల ఈ దేశాన్ని మొదటి స్థానంలో నిలవాలని ఆ రోజు కోరిన ఫలితాలు ఈరోజు కనపడతా ఉన్న తరుణంలో రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్న రాజకీయ పార్టీలే కానీ రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులే కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. ఆ క్రమంలో వారికి గొప్పగా నివాళులు పలుకుతూ ప్రత్యేకించి ఆనాడు కరీంనగర్ జిల్లా మా మంత్రిని నియోజకవర్గం నుంచి వారు మొదటగా రాజకీయ ప్రస్థానం చేస్తూ దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా మా ప్రాంతం నుంచి మరి ఒక గొప్ప ఆణిముత్యంగా ఉన్నారంటే మాకు అందరికీ కూడా గొప్ప గర్వకారణం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలను ఏర్పాటు చేసి కేంద్ర స్థాయిలో వారు హెచ్ఆర్డీ మినిస్టర్గా చేస్తూ ఉన్న సందర్భంలో వారు మరి నవోదయ విద్యాలయాలను స్థాపించి విద్యను అందరికీ అందించాలి, విద్యతోనే వ్యక్తిత్వాలు మెరుగుపడతాయి, సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం దేశం బాగుపడుతుంది అనే ఒక ప్రధానమైన అంశంతో పాటు విదేశాంగ మంత్రిగా ప్రధానమంత్రిగా వారు చేసిన ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి, ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంలో ఆ మహనీయులకి గొప్పగా నివాళులు పలకాలని మాతో పాటు మా శాసనసభ్యులందరం కూడా ఇక్కడికి వచ్చి వారితో పాటు మరి పివి నరసింహారావు గారి అభిమానులు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు మరి వారి శ్రేయోభిలాషులు కూడా వారి నివాళులు పలకటానికి రావటం జరిగింది.